తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. పెట్టడానికి పెరుగుతున్నాను. నేను అదే ఏరా ఇంకా సినిమా అవ్వలేదుగా, పంపలు అంటుకున్నట్టు లేపేందుకు? నీ గురక్క నాకు డైలాగ్ పట్టలేదు. అయ్యి బాబోయ్, ఇదో సినిమా మళ్ళీ దీనికి డైలాగులు తూ. ఒరే, ఈ సినిమా చూసాక నాకు వెంటనే నా దగ్గర ఉన్న కత్తి తీసుకుని అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి సినిమా తీసేయాలందరా. ఒరేయ్, నువ్వు జీవితంలో ఇప్పటి వరకు కెమెరా కాదు కదా, దూరం నుంచి షూటింగ్ కూడా చూడలేదు, ఎలా తెస్తారో సినిమా? ఒరే, నీకు బాడీ ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదురా. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకో, వ్యవసాయం గురించి మనకు తెలుసా? కూలోడు వచ్చి కూలి పని చేస్తాడు, బ్రోకర్ వచ్చి ధాన్యం అమ్మేస్తాడు. ఈ మధ్యలో మనం చేసేది ఏంటి? ఆజిమాయిషి. ఎస్, వాళ్ళు చేసేది అదే. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాంగా, షూటింగ్లో టీవీల ముందుకు వచ్చి అందరి మీద అజమాయిషి తప్ప ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? అవునరా, నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయకుండా డైరెక్ట్గా డైరెక్ట్ చేశాడని నువ్వేం రాంగోపాలవర్మా? రామ్ గోపాల్ వర్మ. చెప్పుకోక ఆడి గురించే చెప్పుకోవాలరా. అదేంట్రా, శివలాంటి గొప్ప సినిమా తీసాడు కదా. శివ గొప్ప సినిమారా కాదంట్లా, కానీ టాలెంట్తో తీసాడా? మరి ఆల్రెడీ కట్ అయిందిరా దరిద్రుడా, ఇంకా ఎందుకు కట్ట నరుస్తావు? ప్రాక్టీస్ చేస్తున్నానన్నా. ఓరి నీ ప్రాక్టీస్ తగలెట్ట, అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది. అదే కొంచెం కింద కట్ అయి ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది. ఏంట్రా రోజు ఆయన దగ్గర తిట్లు తింటే గాని తెల్లారదా? అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి, వాటిని వీడియో తీసుకోవచ్చుగా. అమ్మా, నేను అవ్వాలనుకున్నదే మ్యారేజ్ డైరెక్టర్ కాదు, ఫిలిం డైరెక్టర్. నాన్న, నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను. నేను రాసుకున్న నాయకి సినిమాని తీసి గాని వెనక్కి తిరిగిరాను. అవునరా, నువ్వు హైదరాబాద్ వస్తావని, నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో క్యూలో నుంచున్నారట. టీవీ 9లో చెప్పారు. నా ఎమోషన్స్తో ఆడుకోకండి. ఏమిటండి, పిల్లాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏమిటో అవి సరేరా, హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు? మన ఇంటి వెనకాల ఉండేవాడు గుర్తుందా? సుబ్రహ్మణ్యం. ఎవడా సుబ్బిగాడా? ఆడు హీరో అవుదామని వెళ్ళి 6 ఏళ్ళు అయింది. ఇంతవరకు హీరో కాదు కదా. దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడ కనపడలేదు. నాన్న, ఆడు హీరోగా ఛాన్స్ వస్తేనే చేస్తానని చెప్పి ఆగాడు. ఆడు చెప్పాడు, నువ్వు నమ్మావు. అది సరేరా, మన ఇంటా వంట లేదు, ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నాన్న, సినిమా పిచ్చి అనకండి, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఏ రోజైతే వెండి తెర మీద కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అన్న పేరు పడుతుందో ఆ రోజే మళ్ళీ నేను ఇంటికి తిరిగి వస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ప్రపంచమే ఏమండి, ఇక్కడ సుబ్బుడు అని నా ఫ్రెండ్. నువ్వు హీరో అయిపోదామని వచ్చావా? కాదండి, డైరెక్టర్ అవుదామని వచ్చాను. వాడు షూటింగ్కి వెళ్ళాడు. షూటింగా? మావాడప్పుడే హీరో అయిపోయాడా? చాలా పెద్ద హీరో అయిపోయాడు. షూటింగ్ ఎక్కడ? ఎవడరా నువ్వా? ఏం పని ఇక్కడ? హీరో గారి ఫ్రెండ్ని. నువ్వేడోరా? అయ్యి బాబాయ్, హీరో గారి ఫ్రెండ్ అండి. నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ అండి. రండి సార్, రండి. రే కూర్చుతారా? రే చూసో ఈ సార్కి. సార్ చూసి థ్యాంక్ యూ. నేను బాబుకి చెప్పేసి వస్తానండి. అలాగే.
సార్ నమస్తే సార్, నా పేరు అప్పలరాజ్ అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎందుకు అవుతున్నావు? పర్సనల్గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనందంతో నవ్వు వచ్చేసింది సార్. సార్ ఈ సినిమాలో మా ఊరి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్? మీవాడా నా పక్కన చేస్తుంది అనుష్క. అనుష్క హీరోయిన్ సార్. నేను అనేది మా ఊరితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని. మీవాడు ఎవడు? ఈ సినిమాలో హీరో సార్. హీరోనా? హీరోని నేనే, వీర హనుమాన్ రెడ్డి. మీరు హీరోనా? అంటే ఇది డబుల్ హీరో ఫిల్మా సార్? మా ఊరి పక్కన హీరోయిన్ ఎవరండి? ఎవడ్రా నా ఫ్రెండ్ అన్నావు? సార్ ఇతనే సార్. ఇతనా? ఈ నా ఫ్రెండ్ ఏందిరా? అంతే, ఇతను మీ ఫ్రెండ్ కాదండి. ఎవరు నువ్వా? చెప్పాను కదయ్యా హీరో గారి ఫ్రెండ్ అని. ఫ్రెండువా? ఎప్పటి నుంచి నువ్వు నాకు? నేను మీ ఫ్రెండ్ అని కాదు సార్, హీరో గారి ఫ్రెండ్నే. సారే హీరో. ఈయన హీరోనా? ఈయన హీరో అయితే మరి మా సుబ్బడేంటి? సుబ్బడు ఎవడు? ఈ సినిమాలో హీరో సార్. రేయ్, ఒకటి ఇచ్చారంటే హీరో ఎగురుద్ది. ఎవర్రా సుబ్బడు? సుబ్బడు అంటే ఈ సినిమాలో హీరో. హీరో ఫ్రెండ్స్ కి అసలు వాల్యూ లేదా? ఊరికాని ఊర్లో ఒక్కనే చేసి పడతారా? అమలాపురం అని చెప్తాను మీ పని. సినిమా బయటింగ్ అనుకున్నా. సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం చాలా కష్టం అని రంభా థియేటర్ వెనకాల సిగరెట్ కాల్స్తూ చెప్పానా లేదా? హీరో వేషాలు వేస్తారని వచ్చి కోతేసాలేంట్రా? ఆర్టిస్ట్ ఉండేది ఫేస్ వాల్యూ కదరా. నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి. అప్పటిదాకా ఫేస్ కనిపించుకున్న వేషాలని తప్పదు. ఫుడ్ బెడ్ గడవాలి కదా. మొన్న ఎప్పుడో పూరి జగన్నాథ్ నేను హీరోగా పరిచయం చేస్తున్నాడని చెప్పావు కదరా? అన్నాడు. మధ్యలో వాళ్ళ తమ్ముడు దూరాడు. మరి రామ్ గోపాల్ వర్మ నీకు బ్రేక్ ఇస్తాడని చెప్పావు. ఆ మధ్య ఏదో జేమ్స్ కొత్త శివ 2006 ఫ్లాప్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా తీనని చెప్పి బాలాజీ మీద కొట్టేశారంట. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను డైరెక్టర్ అవుదామని డిసైడ్ అయిపోయాను. నీకు ఇంకా సినిమాల పిచ్చి తగ్గలేదా? డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసుంటే చాలురా. మాయాబజార్, దేవదాసు, చల్తీ కా నామ్ గాడి, జేమ్స్ బాండ్, అడవి రాముడు, శంకరాభరణం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ అవడమే వేస్ట్ రా. రాకీ అంటే మీరు ప్రొడ్యూసర్ అండి? ప్రొడ్యూసరా? సురేష్ బాబు, అరవింద్, దిల్ రాజు, ఎంఎస్ రాజు, వాళ్ళందరికీ నేనే. సారీ సార్, మీరెవరో తెలియక అలా మాట్లాడాను. పర్లేదు సార్, మీ గురించి ఎప్పుడు ఎక్కడ వినలేదండి. కనీసం మీ ఫోటో పేపర్లో టీవీలో కూడా చూడలేదండి. నేను దిగితేనే కదా నువ్వు చూసేది. ఈ మీడియా పబ్లిసిటీ నాకు నచ్చవు. వీటిని చాలా దూరంగా ఉంచుతాను. సార్, నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను సార్. నా దగ్గర నాయకి అని ఒక గొప్ప ట్రాజడీ కథ ఉంది సార్. అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్. సార్, మీరు కనుక కథ వింటే దేవదాస్ కంటే గొప్ప ట్రాజడీ కథను ఒప్పుకుంటారు సార్. కథేనయ్యా సినిమాకి ఇంపార్టెంట్. సూపర్గా చెప్పారు సార్. సార్, అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా నమ్మకం కూడా ఇదే సార్. సార్, నాకు ఇంకో నమ్మకం కూడా ఉంది సార్. ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని ఇమీడియట్గా ఆదరిస్తారు జనం, కానీ ట్రాజడీ సినిమాల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్. వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్. సార్, నేను రాసిన నాయకి స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్. చదవండి సార్. సార్, మీరు చదివాక నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవను సార్? రేపు పొద్దున్న వద్దు. మహేష్ బాబు వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచాడు. ఎల్లుండి చెన్నై వెళ్ళాలి. రజనీకాంత్ పిలిచాడు. ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేశాను. నువ్వు పని చెయ్యి, సాటర్డే గలు. నేను ఇంక డైరెక్టర్ అయిపోయినట్టారా? నాకు రాఖీ గారు అపాయింట్మెంట్ దొరికేసింది. రాకీ ఎవడరా? ఎంఎస్ రాజు, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వీళ్ళందరికీ వెనకాల ఉన్నది ఆయనే. వాళ్ళ ఆఫీస్ బాయా? ఆయన వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ రా. ఆయన లేకపోతే వీళ్ళు లేరు. ఆయన పేరు ఇప్పుడు వినలేదే. ఆయన కొంచెం మీడియాకి పబ్లిసిటీకి దూరంగా ఉంటాడులే. అల్లు అరవింద్, సురేష్ బాబు అంటున్నావు. ఎంత దూరంగా కనీసం పేరు కూడా విన్నా. ఎవడోరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గడివి. నీ రేంజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి? 1,00,000 మందిలో నువ్వు ఒక్కడవరా. 1,00,000 మందికి ఆయన ఒక్కడే కింగ్ మేకర్. రే, నా అదృష్టం కొద్దీ ట్రయల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే ఆయన నాకు దొరికారు. ఆల్రెడీ నా స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చాను రా. అది కనుక ఆయనకి నచ్చితే ఇమ్మీడియట్గా స్టార్ట్ కెమెరా. సూపర్ సూపర్ సూపర్. అదిరిందయ్యా. ఏమి స్టోరీ, ఏమి ట్రాజడీ, ఏమి సెంటిమెంట్, ఏమి డ్రామా. బా, కానీ సెకండ్ హాఫ్ ఏనయ్యా కొంచెం. సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం? ఆయన చెప్తాడు.
ఆయన పుష్పానంద్ అని మన కంపెనీ క్రియేటివ్ హెడ్ 90s లో సూపర్ హిట్ సినిమాల రైటర్ చిట్టి కృష్ణ ఆయన సొంత మేనలుడికి బావ కొడుకు. సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం? హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. అది మన సినిమా కథే ట్రాజడీ అండి. ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక హీరో సూసైడ్ చేసుకుని చచ్చిపోతేనే థియేటర్లో ఆడియన్స్ స్పందిస్తారు. సూసైడే మన సినిమాకి హైలైట్ సార్. హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. హీరో చచ్చిపోతే సినిమా చూడడానికి డిసైడ్ చేయడానికి మీరెవరు సార్? మరో చరిత్ర, దేవదాసు, ప్రేమాభిషేకం, గీతాంజలి సినిమాలు హీరోలు చచ్చిపోతేనే సూపర్ హిట్. గీతాంజలిలో హీరో చావడు. ఆ గీతాంజలిలో కాదు, మిగతా మూడాట్లో పోయారుగా. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, పోకిరి, ఒక్కడు సినిమాల్లో కూడా హీరోలు చావరు. అందుకే అవి ఇంకా పెద్ద హిట్ అయ్యాయి. సార్ సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో చచ్చిపోవడం మీద డిపెండ్ అయి ఉండదు సార్, ఆ కథ మీద ఆధారపడి ఉంటుంది. హీరో సూసైడ్ చేసుకోవడం ఏంటయ్యా? పోనీ హీరో యాక్సిడెంట్లు చనిపోతే? యాక్సిడెంట్ ఏంటి? అసలు మన కథకి యాక్సిడెంట్కి సంబంధం ఏంటి? ఆ పరిస్థితుల్లో హీరో సూసైడ్ చేసుకునే చచ్చిపోవాలి. యాక్సిడెంట్లో చచ్చిపోతే కథ ఆడియన్స్ కాదు, వాళ్ళ కట్లోకి రీచ్ అవుద్ది. పోనీ హీరో ఊరు వదిలి వెళ్ళిపోతే? ఏ ఊరు వెళ్ళిపోవాలి? పెద్దాపురమా, అమలాపురమా? హీరో ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఆకాశంలోకి వెళ్ళిపోవడం, భూమిలోకి వెళ్ళిపోవడం, అడవిలోకి వెళ్ళిపోవడం మన పాయింట్ కాదు. అసలు హీరో సూసైడ్ చేసుకోపోతే దెర్ ఇస్ నో పాయింట్. మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి. అంతేకాని నా నాయకితో ఆడుకోకండి. నా నాయకిలో ఒక్క అక్షరం కూడా మార్చను. మీరు వేరే సినిమా చేసుకోండి. ఇదిగో అపరాధం, ఇదిగో, ఓయ్, ఓయ్. ఎందుకే అంత టెన్షన్? నేను చెప్పాను కదా కథ ఎక్స్ట్రాడినరీగా ఉందని. చూడు సినిమా స్క్రిప్ట్ అన్నాక అందరికి చెప్పాలయ్యా. ఆ తర్వాత ఎవడ ఒపీనియన్ వాడు చెప్తాడు. ఫైనల్ జడ్జ్మెంట్ నీదే కదా. ఇప్పుడు నువ్వు చెప్పడం అయిపోయింది. నో మోర్ డిస్కషన్స్, నో మోర్ డిస్కషన్స్. ఓకే? కానీ చిన్న ప్రాబ్లం ఉందయ్యా. స్క్రిప్ట్లో కాదు, అంటే నా డబ్బంతా రియల్ ఎస్టేట్లో ఇరుక్కుపోయింది. మళ్ళీ భూమి వస్తే కానీ ఆ భూములు అమ్ముకోలేము. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా లాస్ట్ 2 సినిమాలు ఫ్లాప్ అట్టర్. ఇప్పుడు మన సినిమా తీయాలంటే ఏమన్నా బయట ఉండి ఎత్తుక్కోవాలి. మస్తానయ్య అని మంచి స్ట్రాంగ్ పార్టీ ఒకటి ఉంది. నీ స్క్రిప్ట్ కూడా వాడికి పంపించాను. ఆడికి బ్రహ్మాండంగా నచ్చింది. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. నువ్వు కూడా చూడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ నేంది చూడాలి అంటే ఆ అమ్మాయికి సినిమా బాగా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు అమ్మాయి నా సినిమాలో పెట్టుకోవాలా? ఓసారి చూడు చెప్తా. చూడు, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. చూడు. స్క్రిప్ట్ చదివారా సార్? స్క్రిప్ట్ చదివే తీరుకు నాకు ఎక్కడ ఉంది పోవయ్యా స్వామి. నేను చదవలేదు కానీ పాప చదివింది. ఇట్స్ ఫెంటాస్టిక్. పాప నీకేదో ఇందులో నచ్చిందన్న క్యారెక్టర్ ఏంది? అంజలి క్యారెక్టర్. పాప సారీ సార్. డాలి గారు, అంటే నేను మీ అందాన్ని టాలెంట్ని కామెంట్ చేయట్లేదండి. నేను ఊహించుకున్న క్యారెక్టర్లో మీరు ఫిట్ అవ్వరని నా ఫీలింగ్ అండి. పోనీ వేరే క్యారెక్టర్ శాంతి పాత్ర వేస్తారా? దానికి 6 సీన్లే కదా. మీరు దాన్నే తలకండి. సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో 6 సీన్లు 16 సీన్లు అవుతాయి. మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఏంటి మార్చుకునేది? నా కథ నా ఇష్టం. మాస్టర్ నువ్వెవడవే? అప్పలరాజు, నా కథలో అక్షరం మొక్క కూడా మార్చను. నీ క్యారెక్టర్లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు. అప్పటిదాకా అద్దన కూడా ఫైనాన్స్ ఇవ్వను. పాప పద. సార్ లంచ్ ఫినిష్ చేశాను. ఏంటి రాఖీ గారు ఇది? నేను ఆ డాలిన్ పెట్టి సినిమా తీస్తే అమలాపురం వెళ్ళి అడుక్కు తినాలి. నీ ఎమోషన్ని అర్థం చేసుకోగలనయ్యా. ఇదిగో ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే ఇంకో పార్టీకి ఆల్రెడీ చెప్పుంచా. అతని పేరు నర్సింగ్. ఈ స్టోరీ చాలా యావరేజ్ గుంతమ్మి, కానీ ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మస్తుగా ఉంటుంది. నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది మళ్ళా. ఏంటంటే నీ హీరో పెయింటర్ కదా, ఆయన చేతిలో బ్రష్ బిక్కేసి ఆయన వెళ్ళే కెమెరా అయ్యి కేల్కతా. కెమెరానా? కెమెరా వేస్తే? అరే భాయ్, ఫోటోగ్రాఫర్ అంటే ఏం చేస్తాడు? ఫోటోలు తీస్తాడు. నీ సినిమాలో మస్తు మస్తు పూరీలను పెట్టు, వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీలేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించు. ఇక మన సినిమాలో కార్తనే ఉంటది. జనాలు థియేటర్లోకి ఈగ లెక్కన ఉరుక్కుంటూనే వస్తారు. ఇయ్యాల రేపు సినిమాలో ఎంత
మన జేబులన్నీ పైసలు పడతాయి. మంచి ఐడియా. ఏంటి మంచి ఐడియా? నా నాయకి సినిమా ఏంటి? సెంటిమెంట్తో ఎమోషన్తో నడిచే ట్రాజడీ సినిమా. అంత మంచి సెన్సిటివ్ ఫీలింగ్ మధ్యలో అది కాదు అప్పలరాజు, బాగుంటది. ఏంటి బాగుండేది? రాకీ గారు, ఇలాంటి క్రియేటివ్ హెడ్ గన్లు పీకేసి ఒక క్రియేటివ్ బ్రెయిన్ గన్ పెట్టండి, ఇంకా బాగుంటుంది. చూడండి, కావాలంటే చేసుకోండి, చూడకండి. నేను చేసుకుంటే ఎవరు చూస్తారే? నీ కథ నీ గొప్ప ఉండొచ్చు, కానీ ఆ మస్తానీ గడికి ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప. ఆ నర్సింగ్ గారికి నీ గొప్ప అయితే ఆడ గొప్ప ఆడకు గొప్ప. కాదు గీదు అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా, గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు. స్టార్ హీరోయిన్ కనిష్క ఎలా ఉంటుంది మన కథకి? బా సూపర్. కనిష్క గ్లామర్ స్టార్ కదా, ఎందుకు ఒప్పుకుంటుంది? ఇంటర్నల్గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బోరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంట. వెరీ గుడ్. కనిష్క మంచి ఊపు మీద ఉంది. ఒక్క ఊపు ఊపిందంటే గొప్ప అయిపోతుంది అంతే. Oh my god, you were mind-blowing, baby. Mwah. బాబు గారు, మీ ఎక్స్ప్రెషన్ సూపర్. థ్యాంక్స్. అది మా తాతగారు 179th ఫిల్మ్లో శ్రీదేవి నడుం పట్టుకుని ఇచ్చిన ఎక్స్ప్రెషన్. నాకు తెలుసు బాబు గారు, మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారు 50th ఫిల్మ్లో యూజ్ చేసిందే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తాతగారి కన్నా మీ నాన్నగారి కన్నా అన్నీ మీకు ఎక్కువే. అదే నా మ్యాజిక్ టచ్. హలో మేడం, మీకు బాబు గారికి మధ్య లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది మేడం? డోంట్ బీ నాటీ. అసలు బాబు గారిని ఇండస్ట్రీలో లవ్ చేయనిది ఎవరు? ఎవ్రీబడి లవ్స్ హిమ్. ఇంకా అఫైర్ అంటారా? వెల్ వాట్ కెన్ ఐ సే, మీడియా క్రియేట్స్ గాసిప్. ఇండస్ట్రీలో ఈ బాబు గారితో తప్పితే మిగతా ఏ బాబులతోనూ మీరు ఎందుకు యాక్ట్ చేయరు? జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు. ఐ సీ. వెల్ హి ఇస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. మేడం, మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. మేడం, మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి మేడం? గ్లామర్ రోల్ చేసి బోర్ కొట్టింది. అవార్డ్ వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్. ఓకే, దట్స్ ఆల్. థాంక్యూ. సార్, మేడం గారు ఇప్పుడే అవార్డు వచ్చే క్యారెక్టర్ చేయాలని చెప్పారు కదా సార్. నా దగ్గర అంటే గొప్ప స్టోరీ ఉంది సార్, వెళ్ళి చెప్తాను సార్. మేడం గారికి గిసొంటి కథలు చెప్పేందుకు రోజుకు డజన్ల మంది వస్తుంటారు. ఆమె పిఏ తేజ గారు ఉంటారు, పోయి అక్కడ కలవండి. అక్కడ ఆయన ఎక్కడ ఉంటారండి? పిఏ గారు డ్రైవర్ రెడ్ షీట్లో అక్కడ ఉన్నాడు, ముందెళ్ళి అతను కలవండి. సార్, ఇక్కడ పిఏ తేజ గారు డ్రైవర్ ఎవరండి? ఏంటి? కనిష్క్ గారికి కథ చెప్పాలండి, అందుకే పిఏ తేజ గారిని కలవాలండి. బడ్జెట్ ఎంత? అది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. సినిమా బడ్జెట్ కాదయ్యా, నా బడ్జెట్. సరే ఇదిగో సార్. ఇలా ఎంతమందిని కలవాలరా? ఏదో రిలేషన్ చెప్పి రోజు ఎవరినో ఒకరిని తీసుకొస్తావు. ఈడు మాత్రం నాకు నిజంగా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అండి. మీ అమ్మ మీద ఒట్టే చెప్తున్నా. సరే. కథ చాలా బాగుందయ్యా. నేను మేడం గారికి చెప్తాను. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కథ చెప్పాలి. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వు. నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారిని కలుద్దామని వచ్చానండి. పిఏ తేజ గారు పంపించారు. కూర్చోండి.
నమస్తే అండి. ఎవడ్రా నువ్వు? నా పేరు అప్పలరాజు అండి. కనిష్క్ గారికి కథ చెప్పాలని పిఏ తేజ గారు పంపించారండి. నువ్వా? కూర్చో. చెప్పు. కనిష్క గారు పాప జాగింగ్కి వెళ్ళింది, కథ నన్ను వినమంది, నువ్వు చెప్పు. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి, ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని 2 కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి, ఆ ఎడారిలో 2 కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి. సడన్ గా పెద్ద మెరుపు మెరుపు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి, చెప్పులు కూడా లేని 2 కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ ఉరుములు మెరుపులు అలా ఎడారిలో చెప్పులు కూడా లేకుండా పరిగెడుతున్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు, వర్షం, కళ్ళు తెరిచి చూసింది. టైటిల్ స్టార్ట్ అయినాయి. వర్షంలో పరిగెడుతూ ఉన్న హీరోయిన్ వెళ్ళి హీరోని కౌగులించుకుంది. అంతే, ఎండ్ టైటిల్ స్టార్ట్ అయినాయి. మమ్మీ గారు అయిపోయిందండి. అయిపోయిందా? బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు? అంటే ఇంకా డ్రెస్ చేంజ్ల వరకు ప్లాన్ చేయలేదండి. మనీష్ మల్హోత్రా మొన్నే పేరిస్ నుంచి వచ్చాడు. కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట. ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది. ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా? అంటే మమ్మీ గారు యాపా మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి. సో మనీష్ మల్హోత్రా అంతటోళ్ళు అక్కర్లేదు. అదే మాటలా కాలేజ్ అమ్మాయిలు అందరూ నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు. నువ్వు కథ వేసుకో, నేను బట్టలు ఇస్తాను. చెప్ప, నీకు బట్టలు ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంటా? 2 ఇంపార్టెంటే. సినిమాలో హీరోయిన్ బట్టలు న్యాచురల్గా రియలిస్టిక్గా లేకపోతే జనం సినిమా చూడరు. పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్కి తినడానికి తిండి లేకపోయినా లక్షలు జైలు కట్టింది. 200 సెంటర్స్లో 100 days ఆడింది. ఎవడని అడిగాడా? అమలాపురం రంభా థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ని బండ బూతులు తిట్టాడు తెలుసా? కాఫీ వద్దు. అప్పలరాజు, నీలాంటోడు అలాంటోడు కోటికి ఒకడు ఉంటాడయ్యా, ఒక్కడు. చూడు, కనీష్గా బట్టలు వేసినా చూస్తారు, బట్టలు అయిపోయినా చూస్తారు జనం. నా నాయకిని అవమానించకండి. రాఖీ గారు కాఫీ. థ్యాంక్స్. ఓపెన్ చేద్దాం. సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్రా గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన బట్టలు కుట్టించుకో. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఎడారా? పిచ్చెక్కిందా? విల్ బీ టూ హాట్. ఏదైనా కూల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకో. అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి. అయితే ఓపెన్ చేయి. నువ్వు ప్రొడ్యూసర్తో చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ అయించు. సరే సార్. అదే ఎడారిలో చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి. ఏయ్, గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు. స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను. తేలుంటాయా ఎడారిలో? అవి కుడితే నువ్వు భరిస్తావా? బాబు, ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చూసుకోండి. ముందు అతని కథ చెప్పనివ్వు. థ్యాంక్ యూ మేడం. అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాకుతాయి. డార్లింగ్, ఈ షాట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేబాన్ గ్లాసెస్ వేసుకో. యు లుక్ రియలీ హాట్. అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి. గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకో, అది కూడా చెప్పాలా? సరే సార్. అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఏంటి? కాళ్ళు పెడితేనే కష్టం, అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా? ఓపెన్ చేయి. పరుపు లేంచు లేదా దిండ్లే. సూపర్ సార్, సూపర్. సడన్ గా పెద్ద వర్షం అండి. ఎడారిలో వర్షం? అది నా డైరెక్షన్ టచ్ అండి.
వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది. వర్షం హాట్ వాటర్తో అరేంజ్ చేయి. ఓకే అలాగే సార్. ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎడారిలో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా? డూప్ పెట్టుకోవా? రై డూపుని పెట్టుకుని పలవతే కనిష్ గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా? ఏయ్ సెక్యూరిటీ, నెక్స్ట్. ఆ తర్వాత And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.